ఏదైతే చూసుకుంటే అటు కేటీఆర్ కానీ ఇటు బీజేపీ నాయకులు కానీ పదే పదే కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల కుంభకోణం చేసింది ధాన్యం కొనుగోలు విషయంలో అని చెప్పేసి పదే పదే ప్రశ్నలు పెట్టి చెప్పడం జరుగుతుంది. అసలు ఏంది నిజంగా మీరు 1000 కోట్ల కుంభకోణం చేసినట్టుగా? ఇప్పుడు వాళ్ళని అడగాలి. ప్రెస్ మీట్లు పెట్టి ఒకటే ఆరోపణలు చేస్తారు కానీ చేతుల కాగితం ఇట్లా ఇట్లా ఊపుతురు కానీ అది ఆధార్ కార్డా పాన్ కార్డా లేకపోతే ఏమైనా ఆధారం ఉందా అనేటటువంటి వాళ్ళు చూపెట్టాలి. ఎంతసేపు వస్తారు ప్రెస్ మీట్ అంటారు, ఇట్లా అంటుండు మళ్ళీ వెళ్ళిపోతురు. నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు, ఆధారాలు మీడియా వాళ్ళు అడిగిర్రు, సార్ నువ్వు చూపిస్తున్న పేపర్ మాకు కాపీ ఇరని అడిగిర్రు. రేపు ఇస్తా, రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, రేపు ఇస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చిండు, సార్ ఈ రోజు ఇవ్వండి సార్ అని ఇస్తా అనుకుంటే వెళ్ళిపోయాడు. ఏవి నీ కాడ ఉంటాయి ఇవి. కేటీఆర్ గారికి కూడా సేమ్ చెప్తున్నాము, వచ్చి మా కాడ ఉన్నాయని చెప్పి మాట్లాడే దానికంటే ముందు నీ కాడ ఏం ఆధారం ఉందో అదే మీడియా వాళ్ళకి ఫస్ట్ ఒక కాపీ. నీ బండారం మీద మా బండారం మీద బయటపడిపోతుంది. కొంచెమన్నా మెడకాయ మీద తలకాయ దాంట్లో కోడి మందం దిమాకున్నా ఒక అవినీతి గురించి ఆరోపణ చేస్తే అంటే మీకంటే అలవాటు అనేటటువంటిది ఎప్పుడు ఉండేది. నిత్య కళ్యాణం పచ్చ తోరణం లెక్క పొద్దున్న వేస్తే టిఫిన్ ఎట్లా వేస్తామో అట్లా అవినీతి సొమ్ము తినడం మీకు మీ కుటుంబానికి అలవాటేమో. కానీ నిక్కచ్చిగా నికార్సుగా ఈరోజు ప్రజా పరిపాలనతోటి ముందుకు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్లో ఒక్క సన్న బియ్యం గింజ కొన్నట్టు నువ్వు చూపిస్తే నువ్వు ఎట్లా అంటే అట్లా. ఇదంతా ఏ ఉద్దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? నీ అయ్యా తెలంగాణ రాకంటే ముంగట నీ మన్మడైనా నా మన్మడైనా సన్న బియ్యమే ఒకటే బియ్యం తినాలన్నాడా లేదా? 10 ఏళ్ళలో నువ్వు అధికారంలో ఉండి ఏం పొడవక ఎవరికి సన్న బియ్యం పెట్టినటువంటి దాఖలా లేకుండే కదా. కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రజా పరిపాలనలో ప్రతి ప్రజానీకం కూడా సన్న బియ్యం తినాలి అనేటటువంటి ఒక సంకల్పంతో చిత్తశుద్ధితోటి ముందుకు పోతుంటే ఈరోజు కాళ్ళల్లో కట్టెలు పెట్టి రేపొద్దున నిజంగానే సన్నబియ్యం పెడితే పిల్లలకు పెడితే తల్లిదండ్రులు మెచ్చుతారు. రేషన్ షాపులలో ఇస్తే ప్రజానికానికి పోతుంది. రెసిడెన్షియల్ కాలేజీలలో ఇస్తే అందరు పిల్లలు బాగుపడతారు, మా యొక్క దుకాణం బంద్ అవుతుంది అని చెప్పి ఈరోజు కాళ్ళల్లో కట్టెలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అంటున్నాం, మీరు ఎన్ని చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా మీరు చేసేటటువంటి ఆరోపణల ఏమైనా సాహిత్యకంగా ఉంటే ఒక ఎగ్జామ్లలో చిట్టీలు పెట్టుకునేటంట ఆధారం చూపించినా చాలు. ఆధారం ఏం లేకుండా రోగ్స్ మాట్లాడినట్టు మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడతాం? మేము నిన్న వచ్చిన బాధ్యత మాకుంది కాబట్టి ప్రజలను నమ్మించి మోసం చేసే ఈ దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు నమ్మొద్దు కాబట్టి మంత్రివర్యులు స్వయాన ఆయననే వచ్చి చెప్పిండు. నేనంటున్నా ఇప్పుడు కేటీఆర్ దీనికి నువ్వు జవాబు చెప్పు. ఫస్ట్ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటున్నప్పుడు క్వింటాల్ 1700 రూపాయలకే మీరు టెండర్ ఫైనల్ చేసింది నిజమా అబద్ధమా? రా ఏడుకొస్తావు చర్చించుకుందాం. మేము వచ్చిన తర్వాత ప్రజా పరిపాలనలో ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి మొదటి క్యాబినెట్ సమావేశంలో ఆ టెండర్లు ఏవైతే 1700కు వాళ్ళు ఫైనల్ చేసిరో దాన్ని మేము క్యాన్సిల్ చేసినాం. చేసి 2100 రూపాయలకు మనం అమ్మినాము. తద్వారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1100 కోట్ల రూపాయల లాభం సర్కార్కి వచ్చింది. సర్కార్కి మిగిలినాయి. ఒక్కటే చెప్తాబ్బా, మిల్లర్ల మీద చర్యలు ఎవరు తీసుకుంటాడు? అవినీతి చేసేటోడు తీసుకుంటాడా, అవినీతిని నిర్మూలించేటోడు తీసుకుంటాడా? గింతే అడుగుతా. ఏ చదువుకున్నోడైనా జవాబు తెలిసిపోతుంది. ఇప్పుడు మిల్లర్లతోటి ములాఖాత్ అయిపోయి టెండర్లను రేట్లు తగ్గించి 1700కే అపనంగా కట్టజెప్పేటటువంటి దొంగలు మీరు. ఆ దొంగతనాన్ని నియంత్రించి ఎవడెవడైతే దీంట్లో ఉండరో సుమారు 20,000 పైచిలకు కోట్ల రూపాయల ధాన్యము మిల్లర్ల కాడ ఉంది అనేటటువంటిదేమో ప్రభుత్వ లెక్కలలో కనిపిస్తుంది. మరి ఏవైనా లెక్కలంటే పక్కదారి పట్టించినటువంటి వాని మీద చర్యలు తీసుకోవాలన్నా వద్దా? ఒకవేళ వాని కాడ లేవు ధాన్యం అని అంటే ఆస్తులను జప్తు చేయాలన్నా వద్దా? 10 సంవత్సరాలలో ఏ రోజు ఒక మిల్లర్ మీద చర్యలు తీసుకున్నటువంటి మీ సర్కార్కి మేము వచ్చిన తర్వాత ఖజానాకి పైసలు మిగిలించుకుంటా అవినీతి చేస్తున్నటువంటి అధికారులనైనా లేకపోతే మిల్లర్లనైనా ఉపేక్షించకుండా, అంతేకాదు సమాజం బాగుండాలి పిల్లలు బాగుండాలని అంటే పాన్ పరాగులకి మొదలు పెట్టుకుంటే డ్రగ్స్ దాకా ఉక్కు పాదం మోపుతున్నటువంటి సర్కార్కి చాలా తేడా ఉంది. మీరు ఎన్ని చెప్పినా మీరు తలకాయ కిందికి కాలు మీదికేసి మా మీద బురదెంత జల్లినా జనాలు తూతూ అని మిమ్మల్ని ఉంచుతున్నారు. కానీ ఇంకోటి చూసుకుంటే మరి ఇప్పటిదాకా అసలు ఇంత కొనుగోలు అయింది, అసలు వడ్లు కొనట్లేరు అని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. సార్ ఏంటి సమస్య ఏంటి? వాళ్ళకంటే మనం ఈరోజు ఎక్స్ట్రాగా కొన్నాము. అది నిన్న శ్రీధర్ బాబు గారు ఇప్పుడు నువ్వు నాకు ఇట్లా చెప్పినట్టే కార్లోనే కాగితాలోనే నేను చూపించేటోను. అది కూడా లేకపోతే మళ్ళీ ఎపిసోడ్ తీసుకో, రేపు తీసుకో, నేను ఇదే మాట కట్టుబడి ఉంటే నేను లెక్క కూడా చూపిస్తాను. లేకపోతే మళ్ళీ 15 నిమిషాలకే తీసుకొని కాగితం తెప్పిస్తాను. వాళ్ళకంటే మనము ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ ఎక్కువ చేసినాం. కానీ ఇప్పుడు అవినీతి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళు తక్కువ కోట్ చేసి టెండర్ ఫైనల్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి ఎక్కువ కమ్మి పైసలు ఎక్కువ మిగిల్చినాం సర్కార్లో. అండ్ రెండోది, ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఏదో 50 చిల్లర రూపాయలకి టెండర్లు వచ్చినాయి. ఒక్క గింజ కూడా మనం కొనలే. అధికారులు ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇస్తే నేను గింత రూపాయలకి ఇస్తాను ఎవడైనా వస్తాడు. వచ్చిన కాడ స్టేజ్లోనే అది ఉంది, ఎవరికి ఫైనల్ కాలే. అవినీతి ఏడికేం జరిగినట్టు? గింజ కూడా కొనకంటే ముంగటనే సన్నబియ్యం గింజ అవినీతి ఏడికేం జరిగినట్టు?
నీ జోబులకించి సర్కార్ జోబులకించి రూపాయి పోలే 1000 కోట్లు కుంభకోణం జరిగిపోయిందని ఎవడు చెప్తుండు ఎట్లా చెప్తుండు ఇంకా కాగితం మీద చూపెట్టరా నాయన అంటున్నాం మేము. కానీ ఇంకోటి చూసుకుంటే పదే పదే అటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటు అంటే కేటీఆర్ కానీ అటు చూసుకుంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఇదైతే కుంభకోణం చేసి ఈ డబ్బంతా సెంట్రల్కి తరలిస్తున్నారు, ఇక్కడ స్టేట్లో సొమ్మంతా సెంట్రల్ తరలిస్తున్నారు అని పదే పదే ఆరోపిస్తున్నారు. ఏంటి మరి అసలు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పాప ఆయన పార్టీ ఉనికి కోసం కిషన్ రెడ్డి గారి కంటే మహేశ్వర్ రెడ్డి కొంచెం పనిమంతుడు అని చెప్పుకునే ప్రయత్నాలు ఏదో చేస్తున్నట్టు, అది వాళ్ళు చేసుకొని మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వెనకాల బండి సంజయ్ గారు మద్దతు పలుకుతుర్రా, ఈ ఇటల రాజేందర్ గారు పలుకుతుర్రా, మనం ఒకటేదామని రింగ్ అవుతురా, అది వాళ్ళ పర్సనల్ థింగ్, మేము దాంట్లోకి పోము. కానీ మహేశ్వర్ రెడ్డి గారు ఒక అక్షరం ముక్క చదువుకున్నోడు అయితే నీ ముఖానికి NHM నేషనల్ హెల్త్ మిషన్ అంటారు, దాని కింద ఉండేటటువంటిది నర్సింగ్ ఆఫీసర్స్ సంబంధించింది అయినా లేకపోతే ఆశా వర్కర్లకు సంబంధించి అయినా నవంబర్ కెంచి కేంద్రం కెంచి రావాల్సినటువంటి బకాయిలు రాక జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. నీ కేంద్రం కెంచి రావాల్సినటువంటి సొమ్ము తెలంగాణకి ఇస్తలేరు. ప్రభుత్వం కాంగ్రెస్ది రాగానే అడిగించి ఇచ్చుడు బంద్ చేసిండ్రు. నువ్వు బీజేపీ ఓడివి, కాషాయం కండువా కట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, గా అబద్ధాలు కాదు, కొంచెమన్నా మీ బతుకులకి నిజాలు కూడా మాట్లాడి కేంద్రం మీద కూడా మా తెలంగాణ బిడ్డలకు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి వస్తే మేము మొక్కలు చూపించుకోలేం సార్, మీరు ఆ పైసలు ఇవ్వాలని చెప్పి మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి ఉంటే గడగొట్లాడు. అండ్ ఇంకొక ఛాలెంజ్ కూడా చేస్తా ఉన్నా, 35 రూపాయలకి సన్నబియ్యం అందుబాటులో ఉంటే 50 చిల్లర రూపాయలకి టెండర్లు వచ్చినాయి అని అన్నారు కదా బిడ్డ, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీ అందరికీ, 35 రూపాయలు కాదు, మేము మా యొక్క ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకుంటామా లేకపోతే మా మంత్రుల వర్యుల యొక్క కాలు పట్టుకుంటామా, అందరినీ పట్టుకొని 38 రూపాయలకు వాళ్ళకి ఇచ్చేయండి సార్, మనకు తక్కువ కూడా వస్తుంది కదా అని చెప్పి మీకు టెండర్ ఇప్పిస్తాం. నువ్వు కేటీఆర్ కలిసి ఒక కార్లో ఎటు తిరుగుతారు కాబట్టి ఒక కార్లో రర్రి వచ్చేసేసి 38 రూపాయలకే అందరి సమక్షంలోనే మీకే టెండర్లు ఇప్పించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. బిడ్డ నువ్వు దానికి తయారున్నావా? ఓపెన్ ఛాలెంజ్ రావాలి, అమరవీరుల స్థూపం కాడికి రావాలి, లేదనుకో రేపు సాయంత్రం రావాలా 5 గంటలకి, లేదనుకో నేను చేసింది తప్పు అని చెప్పి ముక్కు నెలకు రాయాలి. ఇంకొకటి, ఒక్క కాగితం కూడా నువ్వు చూపిస్తలేవు, నువ్వు ఇన్ని రోజులు చూపించింది ఆధార్ కార్డా పాన్ కార్డా కూడా చూపెట్టాలి. థ్యాంక్ యూ.